ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఎంతో మంది ఉద్యోగులను భయపెడుతున్న అంశం. దీంతో లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ఏఐ వల్ల ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాలు ఊస్తయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యంత అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రోగ్రామర్లను భర్తీ చేయలేదని మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అన్నారు. ఇంకా 100 ఏళ్లైనా ఇది జరగని పని అని కుండబద్దలు కొట్టేశారు. కోడింగ్కు ఎంతో క్రియేటివిటీ అవసరమని, ఏఐతో అది సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. డీబగ్గింగ్ వంటి విషయాలకు ఏఐ సహాయం చేయగలదని అన్నారు. కానీ ప్రోగ్రామింగ్లో నిజమైన సవాల్ క్లిష్ట సమస్యను క్రియేటివిటీతో పరిష్కరించడం. అది మెషిన్స్ చేయలేవని చెప్పారు. కోడ్ రాయడం అంటే కేవలం టైప్ చేయడం కాదు, ఎంతో లోతుగా ఆలోచించడం అని గేట్స్ అన్నారు. అభివృద్ధిలో టెక్నాలజీ ఎన్ని కొత్త పుంతలు తొక్కినా ప్రోగ్రామింగ్కు మాత్రం మనుషులే అవసరమని బిల్ గేట్స్ చెప్పారు. క్రియేటివిటీ, సిచ్యువేషన్కు తగ్గట్టుగా మారడం వంటివి ఏఐ చేయలేదన్నారు. 2030 నాటికి ఏఐ దాదాపు 85 మిలియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, అదే సమయంలో 97 మిలియన్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా వేస్తున్న సమయంలో బిల్ గేట్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏఐ ప్రమాదాల గురించి భయపడుతున్నట్లు బిల్ గేట్స్ చెప్పారు. అయితే తెలివిగా వాడుకుంటే ఏఐ ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని, ప్రజలకు మరింత ఖాళీ టైం మిగులుతుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలోనూ ఏఐపై గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోడింగ్, ఎనర్జీ, బయాలజీ వంటి రంగాల్లో ఏఐ ముప్పు తక్కువగానే ఉంటుందని అన్నారు. ఈ రంగాల్లో శాస్త్రీయ ఆలోచన, ఆవిష్కరణలు, వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవడం వంటివి ఉంటాయని, ఏఐకి ఇవి సాధ్యం కావని అన్నారు. వైద్య పురోగతికి శాస్త్రవేత్తలే కీలకంగా ఉంటారని చెప్పారు. ఇంధన రంగంలో ఏఐ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, కానీ ప్రణాళిక, సంక్షోభ నిర్వహణ, దీర్ఘకాలిక వ్యూహానికి మానవ నైపుణ్యం అవసరమని ఆయన చెప్పారు. ఏఐ మనిషి మేధస్సును భర్తీ చేయలేదని, ఈ విషయంలో మనుషులే ముందంజలో ఉంటారని గేట్స్ స్పష్టం చేశారు.